ప్రభుత్వ పాఠశాలను మూసేయించింది. రేవంత్ రెడ్డి గారి హయాంలో 1700 పాఠశాలలు మూసేసి ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే నష్టపోయేది ఎవరు? పేద పిల్లలు. ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఫీజు ఎక్కడి నుంచి కట్టాలి? ఎందుకు కట్టాలి మనం ఫీజు? ఎందుకు ఎన్నుకున్నాం వీళ్ళని? ఇవాళ బడ్జెట్ అంటే ఏంటిది? మనం ఒక వస్తువు కొన్నా, ఒక బట్టలు కొన్నా, ఒక పెన్ను కొన్నా, ఒక సబ్బు కొన్నా దాని మీద పన్ను ఉంటుంది. తయారు చేసేటప్పుడే ప్రభుత్వానికి పన్ను నిర్ణయిస్తారు. ఆ పన్ను ప్రభుత్వానికి పోతుంది. ఈ పన్నుల రూపంలో ఇలా బడ్జెట్ అవుతుంది. మరి మన పన్నుల రూపంలో బడ్జెట్ పోయినప్పుడు మన అభివృద్ధికి, మన సంక్షేమానికి తిరిగి కిందికి రావాలి కదా. వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఈ బడ్జెట్ పంపిణీ ఎక్కడ జరుగుతుంది? అసెంబ్లీలో జరుగుతుంది. అసెంబ్లీలో మనం మెజార్టీ సభ్యులు ఉండలేం కాబట్టి వాళ్ళు ఒక ప్రాజెక్టు కడతందుకో, ఒక రోడ్ వేసేందుకు పెడతారు, కానీ పిల్లలకు విద్యను అందిస్తేందుకు ఇలా డబ్బులు పెట్టలేరు. ఎందుకు పెట్టారు మీరు? మా బడ్జెట్, మా పన్నులు, మా వాటా ఏమైంది? ఇవాళ అన్ని ప్రభుత్వ పాఠశాలలు చక్కగా నడుచుంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో మనం ఫీజులు కట్టి పిల్లల్ని చేయించవలసినటువంటి అవసరం ఏముందో ఇవాళ మనం ఆలోచన చేయాలి. అంటే విద్య ద్వారా జ్ఞానం వస్తుంది. ఈరోజు మనం ఇంతో అంతో మాట్లాడుతున్నాం, వీడికి వచ్చినాం, మీటింగ్ పెట్టినాం, పార్టీ పెట్టినాం, అన్న ఛానల్ పెట్టిండు అంటే ఏ నుంచి వచ్చింది తెలివి? చదువుకుంటే జ్ఞానం వచ్చింది, చదువుకుంటే రాజ్యాంగం తెలిసింది, రాజ్యాంగంలో ఉన్న హక్కులు తెలిసినాయి, సమాజంలో ఏ విధంగా ముందుకు పోవాలో తెలిసింది, టీవీ ఛానల్ ఎట్లా అప్లై చేయాలో తెలిసింది, ఎట్లా మాట్లాడాలో తెలిసింది, ఎవడన్నా ఏదన్నా అంటే ఎట్లా నిలదీయాలో తెలిసింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యాంగం నుంచి వస్తుంది, జ్ఞానం నుంచి వస్తుంది. మరి ఆ చదువుకునే కాడనే ఆ జ్ఞానాన్ని ఈరోజు వీళ్ళు మనకు దక్కకుండా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం పాలిస్తున్నారు? మరి వీళ్ళు ఎట్లా మంచి నాయకులు? కేసీఆర్ గొప్ప నాయకుడు ఎట్లయితాడని నేను అంటున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు ఎట్లయితాడు? పేద పిల్లలకు నువ్వు విద్యను అందించలేనప్పుడు నువ్వు ఎట్లా గొప్ప నాయకుడు అవుతావు? మరి ఈ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఎవరి ఉంటాయి తెలుసా? ప్రైవేట్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు కానీ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ అన్నీ ఓసులే ఉంటాయి. నువ్వు ఏడిగో ఇలా మమతా మెడికల్ కాలేజ్ ఉంది, ఎవరిది తెలుసా మీకు? ఎవరిది చెప్పండి? ఎవరైనా? పువ్వాడ నాగేశ్వర, పువ్వాడ అజయ్ కుమార్. ఏమిటో వాళ్ళు కమ్మోలు. వాళ్ళు ఏమంటారంటే మేము ఓసీలం, పెద్ద కులమోలో అంటారు. ఇవాళ నువ్వు హైదరాబాద్ మెడికల్ కాలేజ్ పేరు అడుగు, ఓసీలది. ఇవాళ నారాయణ కాలేజ్ ఓసీలది, శ్రీ చైతన్య ఓసీలది. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఓసీలే, కంపెనీలు ఓసీలే. మైనింగ్ కాంట్రాక్ట్ ఉంటాయా? మీ ఏరియాలో మైనింగ్ కంపెనీ ఉంది అంటే భూగర్భంలో ఉన్న బొగ్గు కానీ, భూగర్భంలో ఉన్న ఐరన్ కానీ తీసే కాంట్రాక్టర్లు వాళ్ళంటే మళ్ళీ పోతే ఓసీలే ఉంటారు మొత్తం. మరి ఎక్కడ మన వాటా దక్కుతుంది? అంటే నేనేమంటున్నా, మనం కష్టపడి నిరంతరం శ్రమించి సంపాదించినటువంటి డబ్బులని, కూలీ రూపంలో పోగు చేసుకున్నటువంటి డబ్బులని ఇవాళ మీరు విద్యను అందియని కారణంగా ఇవాళ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. ఇంకొకటి, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తేడా ఉంది. మామూలు ఫీజు పెడితే ఒక రకమైన ప్రైవేట్ స్కూల్, మంచి ఫీజు పెడితే ఇంకొక రకమైన ప్రైవేట్ స్కూల్, లక్షలలో కడితే ఇంకొక రకమైన పెద్ద ప్రైవేట్ స్కూల్ వస్తుంది. హైదరాబాద్లో 12 లక్షలు, 20 లక్షలు కడతారు ఫస్ట్ క్లాస్ పిల్లలకు, 12 లక్షలు కడతారు సంవత్సరానికి ఫస్ట్ క్లాస్ పిల్లలకు. నేనేమంటున్నా, నీ పిల్లగానికి ఒకే ప్రతిభ ఉంది, తెలుగు కల్లోడై ఆ పెద్ద స్కూల్లో చదివే పిల్లగానికి కూడా అదే తెలివి ఉండి అదే ప్రతిభ ఉంటే నీకు పైసలు వెళ్ళాక గవర్నమెంట్ స్కూల్లోనో మామూలు ప్రైవేట్ స్కూల్లోనో చదివిస్తావు. పైసలు ఉన్నవాడు అదే తెలుగులో తీసుకుపోయి 12 లక్షల సంవత్సరానికి కట్టి ఆడ చదివిస్తాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగం పడుతుంది, ఇద్దరు పోటీ పడతారు, ఎవరికి వస్తుంది? తెలివి ఒక్కటే ఉంది, కానీ విద్యను అందే విషయంలో తేడా ఉంది. ఎవరికైతే మంచి విద్యత, నైపుణ్యంతో కూడినటువంటి విద్య అందుతుందో వానికి చక్కటి ఉద్యోగం వస్తుంది. దాని ద్వారా మనం నష్టపోతున్నాం కదా. అందుకోసమే మనం రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం. మాకు సరి అయిన విద్య లేదు, ఇంట్లోకి వస్తే పిల్లలకు తిండి లేదు, ఇంట్లో వసతులు లేవు, ఒకటే రూము, అందులోనే టీవీ, అందులోనే ముసలామె, అందులోనే మేక, అందులోనే గొర్రె, అందులోనే మనం అందరం జంతువులతో సమానంగా మనం బతున్నాం. పిల్లగాని చదువుకుంటానికి కూడా వాడు బుద్ధిమంతుడైనా టైం దొరుకుతలేదు, వాతావరణం దొరుకుతలేదు. పెద్దోని ఇంట్లో సపరేట్ గది ఉంటుంది, ట్యూషన్ చెప్తానికి ఇంకొక పిల్లగాడు వస్తుంది. అంటే ఎంత తేడా ఉంది? మరి మనం నష్టపోతున్నామా లేదా? చెప్పాలా మీరు? నష్టపోతున్నామా లేదా? ప్రభుత్వ విద్య కావాలన్నా వద్దా? మరి ఇన్నేళ్ళ సంది ప్రభుత్వ విద్యను అంది అని వీళ్ళకే ఓటేయాలన్నా మన పార్టీని గెలిపించుకోవాలా? చెప్పాలా మీరు? మన పార్టీని గెలిపించుకోవాలన్నా వాళ్ళకే ఓటేయాలి? అందుకోసమే మనం బ్లూ ఇండియా పార్టీ పెట్టినాం. ఇవాళ ఈ నుంచి పోతున్నాం. ఒక ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు, చక్కగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎందుకు తీసుకుపోవాలని నేను అడుగుతున్నా.
ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి వైద్యం అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్లకు వెళ్ళి ప్రభుత్వ హాస్పిటళ్లను ఎందుకు పటిష్టపరుస్తలేరని నేను అడుగుతున్నా. ప్రభుత్వ హాస్పిటళ్లను పటిష్టపరిస్తే చక్కటి వైద్యం అందితే మనకేమవసరం డబ్బులు పెట్టి ప్రైవేట్లో అంటే నువ్వు చక్కటి వైద్యం అందిస్తలేవు కాబట్టి ఇవాళ మనం ప్రైవేట్లో పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విధమైనటువంటి అన్యాయం మనకు జరుగుతుంది. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగాలలో కానీ, కాంట్రాక్టులలో కానీ, కంపెనీలు ఏర్పాటు చేసే దగ్గర కానీ, మైనింగ్ కాంట్రాక్టులో కానీ ఎక్కడ మన వాటా మనకు దక్కుతలేదు. ఇవన్నీ కేవలము ఏ కులాల అధికారం చేపడతాయో ఆ కులాల చేతుల్లోకి పోతున్నాయి. ఇప్పటిదాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్లు అయ్యారు, కేసీఆర్ కులం వెలువ కులం వెలుమలయ్యారు, చంద్రబాబు నాయుడు కులం కమ్మ కులం, ఇప్పుడు పువ్వాడ అజయ్ కులం, వీళ్ళు కమ్మలయ్యారు కాబట్టి వాళ్ళే సినిమా హీరోలు అవుతారు, వాళ్ళే క్రికెట్ ప్లేయర్లు అవుతారు, వాళ్ళే పారిశ్రామికవేత్తలు అవుతారు. మరి మన వాట ఏమైంది? మనం మనుషులం కదా. మరి భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా రాసిండు. స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మత భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓటు విలువనిచ్చిండు, సమాన హక్కులు ఇచ్చిండు. మరి మనం ఎందుకు బీదరికంలోకి పోతున్నాం? వాళ్ళు ఎందుకు ధనికులు అవుతుర్రు, వాళ్ళు మాత్రమే పాలకులు ఎందుకు అవుతుర్రు, మనం ఎందుకు పాలకులు అవుతలేము? అంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ లేదు కారణంగానే మనకి అలా అధికారం వస్తలేదు. అధికారం లేని కారణంగా చట్టసభల్లో మన జీవన ప్రమాణాలు పెంచే, మన జీవితాలను మార్చే చట్టాలు తయారు చేసే చోట మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండని కారణంగా, మన పార్టీలు లేని కారణంగా ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల తీరు అవసరమైన జీవోలు చట్టాలు చేస్తున్నాయి. అందుకోసమే మన జీవితాల్లో వెలుగు నిండుతలేదు, మనం బాగుపడతలేము. బాగా ఆలోచించిన తర్వాత ఈ భారతదేశంలో ఓసీల పార్టీలు ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎందుకు ఉండకూడదని ఆలోచన చేసే మనం బ్లూ ఇండియా పార్టీ వ్యక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఒక్క పార్టీ మన చేత స్థాపింపబడి నడిపింపబడుతుంది. అది ఓసీల చేత స్థాపింపబడ్డాయి. మిగతాది వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. 7% ఉన్నోడు 70 ఏళ్ళ సంది రాజకీయ పార్టీలు పెట్టుకొని గెలవగలిగింది. 93% ఉన్న మన అందరం కలిసి రాజకీయ పార్టీలు పెట్టుకుంటే గెలవలేమా? గెలవగలుగుతాం. ఎప్పుడు గెలవగలుగుతాం? ఈ పార్టీ మనదనుకున్నప్పుడు, దీనిలో సభ్యులుగా మనం చేరినప్పుడు, మన ఓట్లు మనం వేసుకున్నప్పుడు, మన నాయకులను మనం గెలిపించుకోగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ జనాభా దామాషా పద్ధతి ప్రకారం మనం బ్లూ ఇండియా పార్టీ నుంచి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు వాటా ఇవ్వబోతున్నాం. వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు జనాభా దామాషా ప్రకారం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఇతరులకు ఫస్ట్ మనం అధికారంలోకి వస్తే చేసే పని కులగణన చేస్తాం. ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు వాటా ఇస్తాం. అందులో బీసీలలో 130 పైన కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాటా దక్కాలి. కొన్ని కులాలకే వాటా దక్కితే మిగతా కులాల పరిస్థితి ఏంది? వాళ్ళ కులాల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. పందులు పడతాయన వృత్తి ఉంది. ఆ పందులు పడతాయన వృత్తి ఏంది? దాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి? వాళ్ళ దయనీయ స్థితి ఏంది? వాళ్ళ జీవన విధానం ఏంది? వాళ్ళకు బడ్జెట్లో ఏం వాటా కావాలి? వాళ్ళకి ఏం ప్రణాళికలు తయారు చేయాలో ఆయన ఉంటేనే అది సాధ్యమవుతుంది. మరి మీరు అనుకోవచ్చు, ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు, 130 కులాలు బీసీలలో ఉంటే మరి మిగతా ఎట్లా వస్తుందంటే రొటేషన్ పద్ధతిలో ఇచ్చుకోవాలి. ఈసారి ఈ కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే వచ్చేసారి ఇంకా కొన్ని కులాలకు ఇవ్వాలి. అది జరుగుతలేదు ఈ భారతదేశంలో. కొన్ని కులాలు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు, కొన్ని కులాలు మాత్రమే సినిమా హీరోలు అవుతారు. అది అంతా స్వస్తి పలకాలని చెప్పి మనం బ్లూ ఇండియా పార్టీని స్థాపించడం జరిగింది. రెండవది, మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా మహిళలకు వాటా దక్కడం లేదు. ఏన్నో ఇవ్వలేదనుకుంటా కొన్ని సీట్లు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలట్లా? మహిళలు మనుషులు కాదా? మహిళల్లో శక్తి లేదా? మహిళల్లో జ్ఞానం లేదా? లేనిదే సావిత్రిబాయి పూలే ఆ రోజు చదువుకొని ఈ అంత పెద్ద వ్యక్తి అయి మనకు చదువునియ్యలేదా? ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రి కాలేదా? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రధానమంత్రి కాలేదా? శ్రీలంకలో చంద్రికా కుమారతుంగ కాలేదా? మరి ఇంతమంది కాగలిగినప్పుడు సిరిమాము బండారి నాయక కూడా అయ్యింది, పాకిస్తాన్లో బెనజీర్ భుట్టో అయ్యింది, మరి ఇతర దేశాల్లో ఆంగ్ సాన్ సూకీ మరి మహిళా నాయకురాలు అయ్యారు. అంటే మహిళలు కూడా శక్తివంతులే. అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడే చెప్పిండు, మహిళలకు చదువు కావాలి, మహిళలకు అన్ని రంగాలలో వాటా కావాలని చెప్పిండు. ఈ రాజకీయ పార్టీలు ఇస్తలేవు. అందుకోసమే మనం బ్లూ ఇండియా పార్టీ ద్వారా మహిళలకు
సగం జనాభా ఉన్నారు, సగం వాటా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఉన్న దాంట్లో సగం వాటా ఇస్తాం. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా సగం వాటా మహిళలకు మనం కేటాయించబోతున్నాం. ఇవాళ భారతదేశంలో మోడీ హయాంలో 33% బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది మహిళలకు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సబ్ కోటా లేదు, మళ్ళీ ఓసీ మహిళలు వస్తారు. ఇది అన్యాయం. మనం ఏంటనో 50% మహిళలకు ఇస్తాం, అదేవిధంగా రిజర్వేషన్ ప్రాతిపదికన ఇస్తాం. ఏ కులాల జనాభా ఎంత ఉందో